వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. మనము మూడో అధ్యాయంలో ఉన్నామండి. మూడో అధ్యాయం కర్మయోగం. మూడో అధ్యాయం కర్మయోగంలో మనం 2 శ్లోకాలు చెప్పుకున్నాము. సో అది జస్ట్ ఊరికనే ఒకసారి స్పృశించుకుంటూ మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఇక్కడ మన అర్జునుడు అడుగుతూ ఉన్నాడు ఏమని అంటే, ముందర అధ్యాయం రెండో అధ్యాయంలో నాకు ఏమని చెప్పారు, రెండో అధ్యాయంలో జ్ఞానయోగం గురించి ఎక్కువగా చెప్పారు అండ్ కర్మ మార్గం గురించి కూడా చెప్పారు. కర్మ మార్గం గురించి ఏం చెప్పారు మనకి 55 శ్లోకం కూడా మనము ఒకసారి చూసుకున్నాము కదా. కర్మ గురించి ఏం చెప్పారు, కర్మజం బుద్ధి యుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతి అనామయం. అంటే సమత్వంతో కూడినటువంటి వివేకవంతులు కర్మలను మాత్రమే చేస్తారు, కానీ దాని ఫలితాన్ని త్యజిస్తారు, దాని ఫలితం గురించి ఆశించరు. వాళ్ళు జనన మరణ బంధం నుంచి విముక్తులు అవుతారు అన్నట్టు మనకి చెప్పుకున్నాము. అండ్ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. అంటే కర్మను చేయడం చేయడంలో మాత్రమే మనకు అధికారం ఉంది. ఇక్కడ కర్మ అంటే పని, మనకి ఉద్దేశించినటువంటి మన యొక్క పని అన్నమాట. కర్మ చేయడంలో మాత్రమే మనకి అధికారం ఉంది, కర్మఫలం మీద మనకి అధికారం లేదు. సో నువ్వు ఆ కర్మ ఫలాన్ని నువ్వు ఆశించకుండా నువ్వు నీకు ఇచ్చినటువంటి కర్మల్ని చేయాలి అని చెప్తూ ఉన్నారు. అండ్ మనకి మళ్ళా జ్ఞానయోగంలో చాలా శ్లోకాలు చెప్పి లాస్ట్ శ్లోకం మాత్రము ఏం చెప్పారంటే, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థన ఏషా బ్రాహ్మీ స్థితి పార్థనయనం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. అంటే ఈ బ్రాహ్మీ స్థితి రావాలి అని అంటే ఈ ఈ తత్వజ్ఞానం అనేది ఉండాలి. ఈ తత్వజ్ఞానం ఉంటేనే బ్రాహ్మీ స్థితి వస్తుంది అని చెప్తున్నారు. సో ఈ బ్రాహ్మీ స్థితిని పొందాలి అని అంటే మనకి తత్వజ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు అనమాట. సో ఎవరైనా పొందాలి అనుకుంటే, మనకి ఏదైనా కావాలి అనుకుంటే అన్నిటికన్నా బెస్ట్దే కదండి అడుగుతాము, బెస్ట్దే కావాలి అనుకుంటాం. సో అలాంటిది జ్ఞానస్థితి, తత్వజ్ఞానం అనమాట. సో అది అలాంటి అప్పుడు నాకు అది కదా ఇవ్వాలి, ఇప్పుడు అది వదిలేసి నన్ను కర్మం చెయ్యమని చెప్తున్నావు కేశవ. అండ్ నాకు ఈ రెండిటి గురించి, అంటే ఈ కర్మ మార్గంలో నేను ఉండాలా, జ్ఞాన మార్గంలో ఉండాలా అని నాకు రెండు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. అదే రెండో శ్లోకంలో చెప్తున్నారండి. వ్యామిశ్రేణి వాక్యాన బుద్ధిం మోహవసీవమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయం. ఇలా వ్యామిశ్రేణి అంటే రెండు విధాలుగా అంటే జ్ఞాన మార్గము కర్మ మార్గము రెండు చెప్తున్నారు. సో రెండు విధాలుగా ఉన్నట్టు మీ వాక్యాలు నాకు నా బుద్ధిని మోహంలో ఉండేటట్లు అనిపిస్తుంది. అంటే నాకు రెండు విధాలుగా కన్ఫ్యూజన్ గా ఉంది. మీరు రెండు చెప్పారు, కానీ ఆ రెండిట్లో ఏది నాకు శ్రేయస్కరము అనేది నేను ఎంచుకోలేకపోతున్నాను. అండ్ నాకు మీరు కర్మనే ఎందుకు చేయమని చెప్తున్నారు, కర్మ అనేది చాలా జటిలమైనది. సో కర్మ అంటే మనము ఆల్రెడీ మనం క్లాస్ లోని విన్నాం కదా, కర్మ అనేది చాలా జటిలమైన పని అన్నమాట. దాంట్లో ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఆ స్థితులను బట్టి కూడా మనము దాన్ని వేరే చేసుకొని చేయాలన్నమాట. సో అలాంటిటువంటి ఆ కర్మ మార్గాన్ని మాత్రమే నన్ను అవలంబించమని చెప్తున్నావు. జ్ఞాన మార్గం సులువైనది కదా, జ్ఞాన మార్గంలో నేను ఉంటాను అని అనుకున్నాను. సో కానీ ఈ రెండు నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి.
నా బుద్ధికి మోహం కలిగించినట్టు ఒక భ్రమలో ఉన్నాను నేను. సో తదేకం వద నిశ్చిత్య, నువ్వే నిశ్చయం చెయ్యి ఏది కరెక్ట్ అని. యాన ఏన శ్రేయోహ మాప్నుయాం, నాకు ఏది శ్రేయస్కరమో, నాకు ఏది శ్రేయస్కరమో నువ్వే దాన్ని డిసైడ్ చేసి నాకు చెప్పు కృష్ణ అని చెప్పి మనకి అర్జునుడు తన యొక్క ప్రశ్నలను ఈ 2 శ్లోకాలలో వివరించారు అన్నమాట. సో ఇలా ఈ 2 శ్లోకాల్లో వివరించిన తర్వాత ఆయన ఏమంటున్నారంటే శ్రీకృష్ణుడికి కూడా ఏదో చెప్పారు, చేసేసారు, చేసేద్దాము, ఏదో ఇది చెప్పారు అంటే ఇది ఇలాగే మక్కి దించేస్తాము అంటే అలాంటి వాళ్ళు అంత ఇష్టం ఉండరంటండి. ఏదైనా కూడా దాని గురించి తెలుసుకోవాలి, దాని గురించి జ్ఞానాన్ని సంపాదించాలి. ప్రశ్నలు వేయడం అనేది పరమాత్మకు కూడా చాలా ఇష్టం అంట. సో ఇంకా పై శ్లోకాల్లో మనకి వస్తుంది అనమాట. తద్విద్ధి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయా అని చెప్పి నెక్స్ట్ శ్లోకాస్ లో వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలి అని అంటే ప్రశ్నలు వేయటం కూడా మన పరమాత్మకి చాలా ఇష్టం అన్నమాట. సో ప్రశ్నలు వేసి అలాని ప్రశ్నలు వేసిన తర్వాత ఒక స్థిరమైన నిశ్చయానికి రావాలి. అంటే ఏది కరెక్టు, ఏది రాంగు అనేది తెలుసుకోవాలి. వట్టి ప్రశ్నలతో ఆగిపోకుండా మనం ఏది కరెక్టు, ఏది తప్పు అనే దాన్ని తెలుసుకొని ఆ సమాధానాన్ని తెలుసుకున్నాక మనం పని స్టార్ట్ చేయాలి. అని సమాధానం తెలుసుకొని వదిలేయడం కూడా కాదు, కార్యాచరణ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. మన పనిని మనము స్టార్ట్ చేయాలి. అలా ఇప్పుడు ఇక్కడ మన అర్జునుడు చేసింది అదే అన్నమాట. మన అర్జునుడు ప్రశ్న వేశాడు అండ్ మన అర్జునుడు ప్రశ్న వేశాడు కదా అని చెప్పి ఏదో ఒకటి చెప్పారనమాట. ఆయన వివరణాత్మకంగా చెప్తారనమాట. అంటే దాన్ని లోతుల్లోకి వెళ్ళి దాని మూల స్థితి ఎక్కడుందో అక్కడి నుంచి ప్రారంభం చేసి చెప్తారనమాట. అంటే ఏ అజ్ఞానం అయితే ప్రశ్న అడిగేవాడి మనసులో ఉందో ఆ అజ్ఞానాన్ని పూర్తిగా నివృత్తి చేసేదానికి ఆయన వివరణాత్మకంగా విస్తారంగా ఆయన సమాధానాన్ని ఈ 3వ శ్లోకం నుంచి స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అని అంటే గురువులు అనేవారు ఎంత ఓర్పుగా ఉంటారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ గురువులు అనేవాళ్ళు ఎంత ఓర్పుగా ఉంటారు, వారి పట్ల శిష్యులు అనేవాళ్ళు ఎంత ఓర్పుగా, ఎంత వినయంగా ఉండాలి. సో ఒక ప్రశ్న అడిగినప్పుడు ఏదో తోచింది అడగకూడదు అనమాట. దాంట్లో విషయం ఉందా లేదా అనేది చూసుకొని అడగాలి. సో శిష్యులు కూడా ఎంత వినయంగా ఉండాలి అనేది కూడా మనం నేర్చుకోవాలన్నమాట. ఎంత జాగ్రత్తగా మనం ప్రశ్నలు వేస్తే అప్పుడు మనకి అది కూడా అంతే జాగ్రత్తగా మనము సమాధానాలు కూడా వస్తాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం గురు భక్తిని వదలకూడదు అని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. జాగ్రత్తగా మన ప్రశ్నలు వేయాలి అండ్ ఆ ప్రశ్నలు వేసేటప్పుడు కూడా మన మనసులో ఎలాంటి అంటే ఎటువంటి సంశయం అంటే అది తెలుసుకోవాలనే ఆతృత ఉండాలి, కానీ వాళ్ళని గురువుల్ని తక్కువ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తో మనం చేయకూడదు అనమాట. సో ప్రశ్న వేయడం కూడా చాలా జాగ్రత్తగా వేయాలటండి. సో ఏదో వాళ్ళని కొంతసేపు ఆట పట్టిద్దాము, కొంచెం ఇచ్చేద్దాము అన్నట్టు చేయకుండా మనము మన యొక్క ప్రశ్నని చాలా జాగ్రత్తగా వేయాలి అండ్ సమాధానాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని కార్యాచరణలో మనం పెట్టాలి. సో ఆ విధంగా మనకి ఇక్కడ నుంచి మన యొక్క శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క సందేశాన్ని, సమాధానాన్ని మనకి చెప్తూ ఉన్నారనమాట. 3వ శ్లోకం అండి. లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినం. ఇక్కడ చెప్తా ఉన్నారు లోకేస్మిన్ ద్విధా నిష్ట పురా ప్రోక్త మయా నఘ. లోకేస్మిన్ ఈ లోకంలో ద్వివిధా నిష్ట రెండు రకాలైనటువంటి నువ్వు మోక్షం చేరాలి అని అంటే 2 రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. పురా ప్రోక్త మయా అనక. పురా ప్రోక్త అంటే చాలా పురాతనమైనవి. అంటే మనము
మనము ఈ భగవద్గీత స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం కదండి. మనకి అనేక వేదాలు ఉన్నాయి. వేదాలకి అనేక ఉపనిషత్తులు ఉన్నాయి. సో ఆ ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత అని మనకి ఇక్కడ ఇంకొకసారి తెలియజేస్తున్నారనమాట. పురా ప్రోక్త అంటే ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు, ఆయన పురాతనమైన వాడనమాట. ఆయన అన్నిటికీ మూలాధారమైన వాడనమాట. సో అప్పటి నుంచే చెప్పాను నేను, అప్పటి నుంచి చెప్తూ వస్తున్నాను. పరమాత్మ చెప్తూ వస్తున్నారనమాట. సృష్టి ప్రారంభంలోనే నేను దీనికి సమాధానాన్ని ప్రారంభించాను. ఇంతకు ముందు అంటే సృష్టి ప్రారంభించక ముందరనే 2 రకాలైనటువంటి దారులు ఉన్నాయి దీనికి అని చెప్తూ, ఇది దాంట్లో ఫస్ట్‌ది ఏమి అనంటే, అదే నీకు 2వ అధ్యాయంలో కూడా ఇక్కడ చెప్పడం చూడండి ఆయన. నీకదే 2వ అధ్యాయంలో చెప్పాను కదా! అని చెప్పేయొచ్చు. కానీ ఆయన మూలానికి ఎళ్లి అక్కడి నుంచి వస్తున్నారనమాట. సో మనము 2, 3 సార్లు చెప్పినాక ఏరా నీకు చెప్తే వినపడదా? ఇలా చేసావేమో, అలా చేసావేమో అని అంటాం గదా! కానీ ఆయనకి ఎంత ఓపిక చూడండి. పాపం ఎంత కరుణతో మనల్ని ఆహ్, ఆహ్, ఆర్ ఆహ్, ఆదరించి ఆయన చెప్పాలి అని మనల్ని ఎంత బాగా చూసుకుంటున్నారో చూడండి. సో, ఆ విధంగా పరమాత్మ ఇక్కడ సృష్టి ప్రారంభంలోనే నేను దీనికి సమాధానాలు ప్రారంభించాను. ఇది 2 రకాలుగా ఉన్నాయి దారులు. దాంట్లో ఆహ్, ఒకటి ఎవరైతే ఆహ్, ఎవరైతే తత్వజ్ఞాన మార్గంలో వెళ్ళాలి అని అనుకుంటారో, తత్వజ్ఞాన మార్గం అంటే జ్ఞాన మార్గం అండి. ఓకే. ఎవరైతే తత్వజ్ఞాన మార్గంలో వెళ్ళాలి అని అనుకుంటారో, అర్హతను కలిగి ఉంటారో, అనుకోవడం వేరు, అర్హతని కలిగి ఉండడం వేరు. సో, అర్హతని కలిగి ఉంటారో వాళ్ళకి తత్వజ్ఞాన మార్గంలో వెళ్ళడానికి నేను జ్ఞాన మార్గాన్ని ప్రబోధించాను. ఎవరైతే తత్వజ్ఞాన మార్గంలో వెళ్ళడానికి అర్హతని కలిగి ఉంటారో వాళ్ళకి నేను జ్ఞాన మార్గాన్ని బోధించాను. వాళ్ళని సాంఖ్యులు అని చెప్పి అంటారు అని చెప్తూ ఉన్నారు. అండ్ పరమార్థ తత్వం తెలుసుకోవడమే వీళ్ళ పని. అంటే జ్ఞాన సముపార్జన చేయడమే వీళ్ళ పని అన్నమాట. సో వీళ్ళని మాత్రం సాంఖ్యులు అని చెప్పి అంటారు అని చెప్తూ ఉన్నారు. అండ్ రెండో వాళ్ళని సత్కర్మ ఆచరణ చేయడం అంటే ఇది కర్మ మార్గం అన్నమాట. సత్కర్మ అంటే మనకి ఉద్దేశించినటువంటి పనులను మనము చేయడం అన్నమాట. అంటే ఇప్పుడు ఒక ఒక ఆహ్, హౌస్ వైఫ్ ఉన్నారంటే ఏం చేయాలి? తన ఇల్లుని తను క్లీన్ చేసుకొని దీపారాధన చేసి పిల్లలకి ఫుడ్ వండి పెట్టాలి. అండ్ హస్బెండ్‌ని చూసుకోవాలి. అండ్ ఇంటికి వచ్చిన వాళ్ళకి అంత ప్రేమగా చూసుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఆమె యొక్క లక్షణాలు. సో ఆ లక్షణాలను తెలుసుకోవడం గూడా చాలా ఇంపార్టెంటు. ఆ లక్షణాలను దగ్గరలోకి వెళ్తూ ఉంటే మనలో ఆ అమ్మ స్వరూపమే ఒక అంశ మనలో వస్తుందటండి. సో అప్పుడు మాత్రమే మనము మన జీవితానికి ఒక సార్థకత చేర్చుకున్నట్టనమాట. సో ఆ విధంగా సత్కర్మ అనంటే కర్మ అంటే పని. మనకి నిర్దేశించినటువంటి పనులను చేయడము. ఈ సత్కర్మ అంటే మంచి పనులు. ఓకే. మనకి ఇక్కడ మొత్తం భగవద్గీతలో చెడ్డ పనుల గురించే మాట్లాడరసల. దాన్ని తీసేసారనమాట. దాన్ని అసలు పట్టించుకోరనమాట. సో మంచి పనులు చేయడమే చెప్తా ఉంటారనమాట. సత్కర్మ ఆచరణలో తమ జీవితాలని సఫలం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి, దీని ద్వారా బుద్ధిని సంపాదించుకోవాలి అని అనుకునే వాళ్ళకి మాత్రము అంటే దీని ద్వారా బుద్ధిని సంపాదించి అప్పుడు మనం జ్ఞాన మార్గంలోకి ప్రవేశిస్తామనమాట. అంటే మనకి జ్ఞాన మార్గంలో యోగ్యత కావాలి అంటే కర్మ మార్గం అనేది చాలా ముఖ్యమనమాట. సో కర్మ మార్గంలో ఈ సత్కర్మాచరణ ద్వారా మనం మంచి పనులను చేసుకుంటూ మనము ఉన్నప్పుడు మాత్రమే మనకి జ్ఞాన మార్గంలోకి వెళ్ళే అవకాశము ఉంటుందన్నమాట. ఈ కర్మయోగాన్ని దీన్నే కర్మయోగము అని అంటారనమాట. సో మనకి 2 రకాలైనటువంటి దారులున్నాయి. ఒకటి జ్ఞాన మార్గము అండ్ ఇంకొకటి కర్మ మార్గము. సో జ్ఞాన మార్గం అనేది తత్వజ్ఞానాన్ని సంపాదించి, జ్ఞానాన్ని సంపాదించే వాళ్ళకి వాళ్ళని సాంఖ్యులు అంటారు. అండ్ సత్కర్మ ఆచరణ ఎప్పుడూ మనం చేసుకుంటూ మన యొక్క జీవితాన్ని సఫలం చేసుకోవడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళని కర్మయోగులు అంటారనమాట. ఒకటి సాంఖ్య యోగులు అండ్ ఇంకొకటి కర్మయోగులు అన్నమాట. సో ఈ విధంగా
కర్మను మనం చేసుకుంటూ ఎప్పుడైతే మనము సత్కర్మ ఆచరణ ద్వారా కర్మలను చేసుకుంటామో అప్పుడే మన మనస్సు అనేది శుద్ధి అవుతుంది. మన మనస్సు ఎప్పుడైతే శుద్ధి అవుతుందో అప్పుడే జ్ఞాన మార్గంలోకి ప్రవేశించడానికి అర్హతని మనము కలిగి ఉంటాం అన్నమాట. సో జ్ఞాన మార్గంలోకి లేదు నేను జ్ఞాన మార్గం సరే ఆ క్వశ్చన్ మళ్ళా వేసుకుందాము. సో జ్ఞాన మార్గంలో ఎవరెవరు ఉంటారు అని అంటే జ్ఞాన మార్గంలో బ్రహ్మ మానస పుత్రులు వాళ్ళు సనక సనందాదులు వీళ్ళు జ్ఞాన మార్గానికి ఎగ్జాంపుల్ అన్నమాట. అండ్ తత్వ మార్గంలో కర్మ మార్గము అని అంటే కర్మ మార్గంలో మనకి మరీచ్యాది ప్రజాపతులు అండ్ దశరథ మహారాజు వీళ్ళు అందరూ కూడా మనకి కర్మ మార్గానికి ఎగ్జాంపుల్ అన్నట్టు అనమాట. జనకుడు దశరథ మహారాజు వీళ్ళందరూ కూడా మనం చెప్పుకున్నాం కదండి ముందర. జనక మహారాజు కూడా ఎంత గొప్ప ఆయన అని చెప్పి సో వీళ్ళందరూ కూడా కర్మ మార్గానికి ఎగ్జాంపుల్ అన్నట్టు అనమాట. సో ఇలా ఈ విధంగా సృష్టి ప్రారంభంలోనే ఈ విభాగాన్ని నేను చేశాను, దీని ప్రకారమే అందరూ నడుచుకోవాలి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో అలా కాదు, నేను తత్వజ్ఞానం మీద నాకు శ్రద్ధ ఉంది, నేను జ్ఞాన మార్గంలోనే నాకు శ్రద్ధ ఉంది, నేను జ్ఞాన మార్గాన్ని అవలంబిస్తాను, దీనికోసం నేను కర్మ మార్గాన్ని వదిలేస్తాను అంటే అది కరెక్ట్ కాదంటండి. సో ఫస్ట్ మనకి ఏదున్నా కూడా కర్మ మార్గాన్ని మనము అవలంబించాలి. ఏమంటే దీనికి ఎగ్జాంపుల్ గా ఈత గురించి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు అస్సలు ఈత రాదు, ఈత రాని వాడిని సముద్ర మధ్యంలో పడేస్తే ఏమవుతుంది? అయితే వాడు ఈత వచ్చి ఈత అప్పటికక్కడ నేర్చుకొని వాడు బయటపడచ్చు. లేదు అని అంటే అక్కడే వాడి యొక్క గతి అయిపోవచ్చు. సో అలాంటి రిస్క్ తీసుకునే పనులంతా చెయ్యకూడదు. సో అలా అప్పటికప్పుడే ఈత వచ్చే వాళ్ళ పరిస్థితి అంటే 99.9% చాలా కష్టం. ఇంకా ఆ 0.1% ఇంకా మన అదృష్టం అని అనుకోవాలన్నమాట. సో అలాగా ఆ విధంగా ఈత రాకముందర మనము చెయ్యలేమన్నమాట. అండ్ అది కరెక్ట్ కూడా కాదనమాట. సో అలా కాకుండా సాధారణంగా మనకి సాధారణ మానవులందరికీ కర్మ మార్గం అనేది ఆయన చెప్పారంటండి. అండ్ సాధారణ స్థాయి నుంచి పైకి వచ్చిన వారికి జ్ఞాన మార్గం అనేది ఇక్కడ చెప్పారనమాట. సో ఈ కర్మ మార్గం నుండి జ్ఞాన మార్గం వెళ్ళేటప్పుడు ఎట్లా తెలుస్తుంది అని అంటే ఇక్కడ రామకృష్ణ పరమహంస చెప్పారంట, ఆ పని ఆయనే చూసుకుంటాడు, ఆ పరమాత్మే చూసుకుంటాడు అని చెప్పారంట. మనకి ఎప్పుడు కర్మ మార్గంలో మేము ఉన్నాము, అయితే మాకు ఎప్పుడు జ్ఞాన మార్గంలోకి మేము వెళ్ళాలి, మేము ఎప్పుడు మాకు ఆ యొక్క స్థితి అనేది వస్తుంది అని ఒక ప్రశ్నకి మన రామకృష్ణ పరమహంస గారు చెప్పారంట, ఆ పని ఆ పరమాత్మే చూసుకుంటాడు. సో నువ్వు అది ఇది చాలా సింపుల్ గా చెప్పేశారనమాట. సో నువ్వు దాని గురించి పట్టించుకోవద్దు అని చెప్తూ ఉన్నారనమాట. దీనికి మనం ఎగ్జాంపుల్ గా ఎట్లా చెప్పాలి అని అంటే ఒక అత్తగారు అత్తగారికి కొత్త కోడలు వచ్చిందండి. కొత్త కోడలు వచ్చినప్పుడు ఆవిడ పని చెప్పారనమాట. సో ఇప్పుడు ఉండే అత్తగారుల కోడల గురించి నేను మాట్లాడట్లేదు, కొంచెం పాతది అండ్ అనుకోండి. సో అప్పుడు అత్తగారు చెప్పారంట, కోడలికి కొంచెం పనులు చెప్తా వచ్చారనమాట. కొత్త కోడలు కదా పాపం, తనకి ఏది తెలియదు కదా, కొంచెం పనులు చెప్తూ వచ్చారంట. అండ్ కొంచెం ఎక్కువగానే పనులు చెప్పారంట. సో తను కూడా అలాగే చేసుకునేదంట చక్కగా. సో తనకి 3వ నెల అంటే ఇంకా ప్రెగ్నెంట్ అయింది అని తెలిసింది. సో అప్పుడు అత్తగారు పనులు తగ్గించారనమాట. సో తనకి 3వ నెల వచ్చిందంట, ఇంకా కొంచెం పనులు తగ్గించారు. అండ్ 6వ నెల వచ్చింది, ఇంకా కొంచెం పనులు తగ్గించారు. తన పనులే కాకుండా బయట పనులు కూడా చేసేది తను, అవి కూడా అన్ని తగ్గించేశారు. అండ్ 9వ నెల వచ్చింది, ఇంకా పూర్తిగా పనులు మానేసే అని చెప్పారు. అండ్ తన పనులు కూడా అత్తగారే చేశారనమాట. సో ఆ విధంగా 9వ నెల వచ్చినప్పుడు పూర్తిగా పనులు మానేయమని చెప్పారు. అండ్ బిడ్డ పుట్టాడు. ఇంకా అత్తగారు అన్నారు, ఇంకా నువ్వు చేసుకోవాల్సింది ఏ పని లేదు, నీ కొడుకుని నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పారనమాట. సో ఆ విధంగా మనకి ఇది ఏమి అని అంటే ఈ అత్తగారు వచ్చి పరమాత్మ అనమాట, ఆ కోడలు వచ్చి మనం అనమాట. సో ఆయన
ఏ పనులు అలాట్ చేస్తే ఆ పనులు నెమ్మదిగా మనం చేసుకుంటూ పోవాలి. ఎక్కడ ఏ విధంగా తగ్గించాలి, ఎక్కడ ఏ విధంగా పెంచాలి, ఎప్పుడు ఏ స్థితికి చేర్చాలి అనే విషయాన్ని ఆయనే చూసుకుంటాడనమాట. సో అది ఆ యొక్క ఉద్దేశం అది మనసులో పెట్టుకొని నేను పనులు చేయను, నేను కర్మ మార్గాన్ని వదిలేస్తాను, నేను సన్యాసంలో కలిసిపోతాను, నేను హిమాలయాలకి వెళ్ళిపోతాను, అదంతా అంత ఈజీ కాదండి. అంత ఈజీగా చేయలేమనమాట. సో ఆ విధంగా మనకి చెప్తూ ఉన్నారనమాట. మనకి చాలా మందికి ఒక ఇంటెన్షన్ ఉంటదనమాట. భగవద్గీత చదువుతున్నారు, భగవద్గీత చేస్తున్నారు అని అంటే, అమ్మో అయిపోయింది పో ఇంకెప్పుడు వెళ్ళిపోద్దో అన్నట్టు ఉంటారనమాట. సో అంటే హిమాలయ సన్యాసంలో కలిసిపోతారేమో అట్లా అని ఒక ఇంటెన్షన్ అనేది మన మనసులో ఉంటదనమాట. అది ఎలా వచ్చిందో తెలీదు. సో మొత్తానికి ఆ ఇంటెన్షన్ ఉండిపోయిందనమాట అది. సో అసలు మనకి భగవద్గీతలో చెప్పేది ఏమి అనంటే, నువ్వు అసలు నీ పని నీకు ఇచ్చిన పని నువ్వు కరెక్ట్ గా చేయాలి అని చెప్తారు. పాప ఆయన ఎక్కడ ఆ మాట కూడా వాడలేదండి. అది ఎలా వచ్చిందో తెలీదు. లేకపోతే నేనే అట్లా ఫస్ట్ అనుకున్నానా, జనాలు చెప్పడం వల్ల అనుకున్నానో తెలీదు. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే నాకు ఇక్కడ దొరికిందనమాట. సో ఈ విధంగా మనము అన్నింటినీ కూడా ఆయన మీద ఆ పరమాత్మే చూసుకుంటాడు. సో నీకు ఏ పని అప్పచెప్పాడో, నీకు ఈ రోజు ఏ పని అప్పచెప్పాడో నువ్వు దాన్ని కంప్లీట్ గా చేయాలి. మనకి 2వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం కదా, ఏ పనైనా కూడా కంప్లీట్ గా చేయాలి. దాన్ని ఒక మంచి ఇంటెన్షన్ తో, అంటే దాన్ని పూర్తిగా చేయాలి. అండ్ దాంట్లో మొత్తం మన ఎఫర్ట్ అంతా పెట్టి కూడా చేయాలన్నమాట. సో అది మనకి చెప్తూ ఉన్నారనమాట పరమాత్మ. సో ఈ దశలు మారడం అనేది ఏ దశ నుంచి ఎప్పుడు వెళ్ళాలి అనేది ఆయనే చూసుకుంటాడు. సో ఆయన అది చూసుకోవడం కూడా క్షణం కూడా ఆలస్యం కాకుండా నెక్స్ట్ స్టేజ్ కి ఆయన తీసుకెళ్తాడంటండి. సో నువ్వు వాడిని పట్టించుకోవద్దు, నీ పని నువ్వు చేసుకుంటూ పో అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. దీన్నే మామూలుగా పండితులు భాషలో యోగో యోగస్య దేశకః అని చెప్పి అంటారనమాట. అంటే ఒక యోగము ఇంకొక యోగాన్ని తెచ్చిపెడుతుంది. సో నీ పని నువ్వు చేసుకుంటూ పో అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. దీంట్లో ఏం చెప్తున్నారు అనంటే, సత్కర్మ ఆచరణ చేయడం అనేది మన కర్తవ్యం అని చెప్పి చెప్తూ ఉన్నారు. దీంట్లో ఇంకొక పాట ఏమి అనంటే, అనఘ అని ఉంది కదండి. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠ పురా ప్రోక్త మయ అనఘ. అనఘ అంటే పాప బుద్ధి లేనివాడా అని చెప్పి అన్నమాట. నీ మనస్సులో తెలుసుకోవాలనే సందేహం మాత్రమే ఉంది. అండ్ ఆట పట్టించాలి అట్లా, ఏదో ఊరికే వాళ్ళని కమెంట్ చేయాలి అనే దానితో మనము ప్రశ్న వేయలేదు. సో పాప బుద్ధి లేనివాడా అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ ప్రశ్నలు వేసేదానికి ఒకవేళ మనము అలాంటి దాంతో ఏమైనా వెటకారంగా అట్లా వేయాలి అని ఏమైనా ప్రశ్నలు వేసామే అని అనుకోండి, దానికి సమాధానం రాదంటండి. సో ఆయన దగ్గర నుంచి సమాధానం రాదు. మన ప్రశ్నలో గనక కరెక్ట్ గా ఒక ప్రశ్న మనకి ఉంది అని అనుకుంటే దానికి సమాధానం రాదు. ఇన్ ద సెన్స్ ఆ సమాధానం మనకి అర్థం కాదు అని అనమాట. ఆయన చెప్తాడు చెప్పడం, కానీ మనకైతే అర్థం కాదంట. సో ఆ విధంగా మనం ఏ ప్రశ్నలు వేసినా కూడా జాగ్రత్తగా వేయాలన్నమాట. సో అందుకోసం ఇక్కడ అనగా అనే ఒక వర్డ్ ని మనకి యూజ్ చేశారు. సో మాకు జ్ఞానం కావాలి అని చెప్పి మనము అనుకుంటే మాత్రము ఫస్ట్ చేయాల్సింది సత్కర్మ ఆచరణ చేయాలి. తర్వాత ఆ సత్కర్మ ఆచరణ ద్వారా సత్కర్మ ఆచరణ మనం చేసుకుంటూ మనము ఉన్నప్పుడు మాత్రమే మనము జ్ఞాన మార్గానికి వెళ్ళే దారులు అనేది తెలుస్తుంది. సో ఈ జ్ఞాన మార్గానికి వెళ్ళిన తర్వాత, ఇది ఎందుకు అనంటే, జ్ఞాన మార్గానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నైష్క్రమ్యం అని చెప్పి అనే స్థితి మనకి వస్తుందటండి. ఈ నైష్కర్మ్య స్థితి రావాలి అంటే సాధారణ మానవులకి కర్మబంధాలు ఉంటాయి. సాధారణ మానవులు అంటే మనకి మంచి పని చేస్తే ఇప్పుడు మనం కర్మ అంటే సంఖ్యలు అన్నట్టు చెప్పుకున్నాం కదండి. సో మంచి పని చేస్తే అది బంగారు సంఖ్యలు, చెడ్డ పని చేస్తే అది ఇనుప సంఖ్యలు. సో సంఖ్యలు మాత్రం కామన్. దీన్ని మనం మళ్ళా వదిలించుకోవాలంటే మళ్ళా జన్మలు ఎత్తాలి. సో ఏ కర్మ చేసినా కూడా మనకి అంటుకోకుండా చేయడాన్నే నైష్కర్మ్య స్థితి అని అంటారు అనమాట. సో ఈ నైష్కర్మ్య స్థితి రావాలి అంటే
జ్ఞాన మార్గానికి మనము వెళ్ళాలి అంటే ఈ సత్కర్మ ఆచరణ అనేది చేయాలి అని చెప్పి అంటూ ఉన్నారనమాట. సో ఈ విధంగా మనము నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. సార్ ఏమైనా డౌట్ ఉందా సార్? ఇప్పుడు దాకా జరిగిన క్లాస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి? సో మీరు బుక్ గనక రిఫర్ చేస్తే 3వ శ్లోకంలో మనకి బుక్ లోనైతే ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పి ఉంటదండి. అంటే తత్వజ్ఞానానికి నచ్చితే దాంట్లో వెళ్ళండి, అండ్ కర్మ మార్గం నచ్చితే దాంట్లో వెళ్ళండి అని ఉంటుంది. కానీ పోను దాన్ని మళ్ళా డీవియేషన్ చేసి ఇక్కడికే తీసుకొస్తారనమాట. సో నేను మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలని నేను స్టార్టింగ్ నుంచి దాన్నే తీసుకొచ్చాను అంతే. సో ఎవరైనా బుక్ రిఫర్ చేస్తే ఈ కన్ఫ్యూజన్ ఉంటది. సో అందుకోసమని నేను ఇక్కడ ఆగాను అనమాట. సో అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదే చెప్తారు, అటు వెళ్ళి అటు నుంచి ఇటు ఎలా రావటం, ఇప్పుడు సత్మార్గంలోకి వచ్చాక సన్మార్గంలోకి ఎలా వెళ్ళటం అన్న ఇది వస్తుంది కదా. అలాగే బుక్ లో 3వ శ్లోకంలో ఫస్ట్ అలా ఇచ్చి తర్వాత టర్న్ చేస్తారు. మనకి రూట్ అనేది చూపించారు ఇక్కడ ఫస్ట్ 3rd శ్లోకంలో. తర్వాత పోను నెక్స్ట్ దాని కరెక్ట్ మార్గం అనేది డీవియేట్ చేసి చేస్తారు చేస్తున్నారు. సో మళ్ళా మనకి ఆ కన్ఫ్యూజన్ రాకుండా ఉండాలని నేను ఒకేసారి అంటే బుక్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ కన్ఫ్యూజన్ ఈ క్వశ్చన్ అనేది వస్తది, అది క్లారిఫై చేస్తుంది జ్యోతి. ఇప్పుడు నేను బుక్ లో చూస్తాను ఏంటి ఇక్కడ 3లో ఇది చెప్పారు కదా జ్యోతి ఇలా చెప్తుంది ఏంటి అని చిన్న ఆలోచన ఉండిపోద్ది. అది లేకుండా నెక్స్ట్ వచ్చే వాటిలో ఇది ఉంది అని చెప్తుందండి. చూస్తూ వింటేటట్టయితే ఈ చిన్న డౌట్, లేకపోతే డైరెక్ట్ వింటే మటుకు అది రాదు. అంతే, నేను చెప్పిందే వింటే మీకు ఆ డౌట్ రాదు. మీరు బుక్ గనక రిఫర్ చేస్తే ఈ డౌట్ ఇట్లా ఉంటుంది. మీనింగ్ ఉన్న బుక్ చూస్తేనే పుట్టి శ్లోకాలన్నా రాదు మళ్ళీ. శ్లోకం విత్ మీనింగ్ ఫాలో అయ్యే వాళ్ళకే ఇది వస్తుంది. సరే యాడ్ చేస్తారా సార్? బయటికి వచ్చారు. ఉన్నారు. కర్మ సిద్ధాంతం, జ్ఞాన మార్గం, జ్ఞాన మార్గం, 2 మార్గాలు. జ్ఞాన మార్గం ఏమో సాంఖ్యులకి, కర్మ మార్గం ఏమో మనకి యోగులు, కర్మయోగులు. మనకి మనం అంతా కర్మయోగులు. మనం కొంచెం వెనక్కి వెళ్తే ఈ మన బుక్ లోకి వెళ్తే కనుక పవర్ ఆఫ్ నౌ లోకి వెళ్తే ఇదే దాదాపుగా నడుస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది అక్కడ కూడా నడుస్తుంది. ఇప్పుడు చెప్పుకునేది దాంతోనే రిలేట్ అవుతుంది. ఈ ఆత్మస్థితి తర్వాత మనం ఇందులో చాలా గొప్పగా ఒక విషయం చెప్పారు. సమాధి స్థితి అని చెప్పేసి, ఆ సమాధి స్థితి అనేది దానికి కనుక మనం వెళ్ళగలిగితే దాన్ని సమాధి స్థితికి వెళ్ళడానికి జ్ఞానయోగంలో నుంచి వెళ్ళొచ్చు, లేకపోతే కర్మ దాంట్లో నుంచి కూడా మన కర్మ మార్గంలో నుంచి కూడా వెళ్ళొచ్చు. మనం అనుకున్నాం ఏ పని చేసినా పూర్తి ధ్యానాన్ని దాని మీద పెట్టి చేయాలి, ఇది పనే ఇలా చేయాలి, ఆ పని అలా చేయాలని, లేకపోతే ఒక పూజ చేసుకునేటప్పుడు, లేకపోతే మనం దేవుడి దగ్గరకు వెళ్ళినప్పుడు మనం పూర్తిగా మన సమాధి స్థితికి వెళ్ళాలి, మిగిలిన వాటన్నిట్లో మనకు అక్కర్లేదు అనేది మనం కాదు. ఎక్కడన్నా ఏ పని చేసినా కూడా మన పూర్తి ధ్యానాన్ని అక్కడ పెట్టి చేయాలి అనేది అదే మనం చేసేది కర్మ అయినా అది జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతుంది అనమాట ఆ స్థితిలో చేస్తే. అది దాన్ని మనం చేయాలని నిన్న మనం మాట్లాడుకుంటే దాదాపు ఇక్కడ మనం కొంచెంగా దాంతో పాటు ఇది కలుస్తుంది మనకి. ఇక్కడ ఈ పరిప్రశ్నైన సేవ ఆ ప్రశ్నించటం అనే దాని గురించి చెప్తా ఉంది కదా మనకి. అది బాబా చరిత్రలో ఆ ఒక్క శ్లోకానికి దాదాపుగా పేజీన్నర పైన వివరణ ఇస్తారు. ప్రశ్నించటం అనేది గురువుని ప్రశ్నించేటప్పుడు కానీ, ఏదైనా సందేహం అడిగేటప్పుడు కానీ, ఏదో చిలిపిగానో లేకపోతే హేళనగానో లేకపోతే మనం నీకేం తెలుసులేను, తెలీదను, లేకపోతే ఏం తెలుసు ఏం చెప్తాడో చూద్దామను పరీక్షించే విధంగా ఆ ప్రశ్న ఉండకూడదు.
ప్రశ్న అంటేనే ప్రశ్నించటం. మళ్ళీ పరిప్రశ్న అనేదానికి మళ్ళీ పరిప్రశ్న అంటే ఆ ప్రశ్న మీద అది కూడా పూర్తి చెప్తారు సార్. జ్ఞానాన్ని అది వస్తుంది. నీ నెక్స్ట్ అవును. లోకంలో వస్తావు. అంటే అవును. నాకు ఈ ప్రశ్నించటం గురించి వచ్చింది కాబట్టి నేను దాంట్లోకి వెళ్తున్నాను. ఆ ప్రశ్నించటం అనేది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనేటువంటి ఒక జిజ్ఞాస. అక్కడ ఆ జిజ్ఞాస అనే పదం అయితేనే దానికి ఇంకా మళ్ళీ వేరే మార్గం చెప్పడానికి దానికి సూట్ అవ్వవు. మనకి ఆ జిజ్ఞాస అనేది మనకు ఉండాలి. తెలుసుకోవాలి, మనం ఇందులో ఏం చెప్పదలుచుకున్నారు, మనకి ఏ మార్గం చూపిస్తున్నారు అని తెలుసుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాస అనేది ఉంటే మనకి ఇవన్నీ నడుస్తాయి. లేదు అంటే మనం ఏదో ఆ ప్రశ్న అడిగేసాము అయిపోయిందని చెప్పి అటు ఇటు దిక్కులు చూసుకుంటూ సమాధానం ఏంటి అని చూసుకోకుండా వినకుండా ఉంటే దాని యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకని కర్మయోగంలో చెప్పినా జ్ఞానయోగంలో చెప్పినా కానీ మీకు ఏది చెప్పినా జ్ఞానయోగం అనేది సాంఖ్యులకి ఏంటంటే అది ఒక లెవెల్ నుంచి పైకి ఉంటుంది. సామాన్యులకి అర్థమయ్యేటువంటి భాషలో ఉండదు. మనం ఈ కర్మయోగంలో ఏంటంటే సామాన్యులకు వస్తాం. జనకుడు చెప్పినా, దశరథుడికి చెప్పినా, కోటేశ్వరరావు చెప్పినా, సుఖాన్ని చెప్పినా, ఎవరికి చెప్పినా మనందరం సామాన్యుల కిందనే లెక్క. మన జనక సామాన్యుల కింద మహారాజునే సామాన్యుల కిందకి తీసేశారు సార్. కర్మయోగమే అంట తీసేశారు. ఆయన ఇప్పుడు. అవును అవును. ఆయన మహామేధావి, మహాపండితుడు. అట్లాంటి ఆయనకే పక్కకు పెట్టేశారు. కాకపోతే రామాయణంలో ఆయన గురించి పెద్దగా మనకు రాదు కానీ జనకుడి చరిత్ర అంటూ చూసుకుంటే దానికి చాలా దూరం వెళ్తుంది. సరే అది మనకు ప్రస్తుతానికి వెళ్తే మనం అందరం సామాన్యుల కిందనే లెక్క. మనం సామాన్యులం కాబట్టి మనకు అర్థమయ్యే సామాన్యమైన భాషలో మొత్తం ఈ గీత మొత్తాన్ని మనం చెప్పుకుంటూ వచ్చారు పరమాత్మ. అందుకని ఈ ప్రశ్నించేటప్పుడు కానీ లేకపోతే మనం చేసే పని అప్పుడు కానీ ఏదైనా కానీ దాని మీద పూర్తి దృష్టిని, పూర్తి ఏకాగ్రత, పూర్తి సమాధి స్థితితో చెప్పాలి. తర్వాత నువ్వు ఆ నిష్క్రియ కర్మ, నైష్కర్మ రెండు ఉన్నాయి ఇక్కడ. నిష్క్రియాపరం అనేది మనకి ఏ పని చేసినా కూడా దాని నుంచి మనం ఏం ఫలితం ఆశించకుండా నువ్వు ఆ పని మాత్రమే చేసి నువ్వు బయటకు వచ్చేయని చెప్పాను. నైష్కర్మం అంటే ఆత్మస్థితికి. నువ్వు ఎప్పుడైతే నువ్వు చేసే పని ఏ ఫలితం ఆశించకుండా నువ్వు ఇది నేను చేస్తున్నాను, దీనివలన నాకు ఇంత లాభం వస్తుంది, ఇంత ప్రయోజనం ఉంటుంది, లేకపోతే నాకు నా ఇంట్లో వాళ్ళందరూ నేను చేసిన వంట వలన బ్రహ్మాండంగా సుఖంగా ఆరోగ్యంగా ఉండి వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు, ఇటువంటి ఏమీ లేదు. నీ డ్యూటీ నువ్వు తల్లిగానో, భార్యగానో, కూతురుగానో ఏదైనా నీ డ్యూటీలు ఏమున్నాయో అంతవరకు ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా నువ్వు చేసినట్లయితే నీకు ఆ యొక్క కర్మ ఫలితం అనేది దక్కుతుంది. నిష్కామ కర్మ సార్. నిష్కామ కర్మ. నిష్కామ కర్మ వేరు. నిష్కామ కర్మ చేసుకుంటూ వెళ్తేనే మనకి నైష్కర్మ్యం అనేది దొరుకుతుంది. అది నిష్కామ కర్మలో నుంచి నైష్కర్మ్యం అంటే ఆత్మస్థితికి. మనం అనుకుంటున్నాం ఆత్మ దర్శనము, అంతర్దర్శనము అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఏదనమాట. నువ్వు ఏది చేసినా కూడా మనం అందుకే కృష్ణార్పణం అనుకోమంటాం, లేదా రామార్పణం అనుకోమంటాం, లేదా జ్యోతి అర్పణం అనుకో, ఏదన్నా అనుకో. నువ్వు అనేది ఏంటంటే నీది కాదు ఇది, నువ్వు చెప్పేది నీది కాదు ఇది, నువ్వు కాదు చేసేది చేయించేది అన్నీ ఆయనే. కాబట్టి నేనేది ఇక్కడ పోయి చేశాను, పీకేశాను అని చెప్పి మనం ఏం అనుకోక్కర్లేదు. ఆ చేసేదాన్ని మనం ఎటువంటి ఫలితం ఆశించకుండా మనం ఎప్పుడైతే దాని మీద పూర్తి ధ్యానాన్ని ధ్యాసని ఉంచి చేస్తామో అప్పుడే దాని యొక్క నీకు నీ పుణ్యం అకౌంట్లో డబ్బులు పడతాయి. ఆలోచనలు పాపరహితంగా, అంటే పాపం అనేది రిలేటివ్ టర్మ్, ఏది పాపం ఏది పుణ్యం అనేది పక్కన పెట్టేస్తుంది. నీ ఆలోచన ఎప్పుడూ కూడా సత్కర్మల వైపు, మంచి పనుల వైపు. మంచి పనులు అంటే నలుగురికి ఉపయోగపడే, నువ్వు చేసే పని వల్ల నలుగురు ఉపయోగం చెందే అది సత్కర్మ. నువ్వు చేసిన ఇక్కడ మంచి పనులు అంటే దాన ధర్మాలు ఒక్కటే కాదు, మనకి నిర్వర్తించిన పనులు అన్ని మంచి పనులే. మనం చేయాల్సిన పనులు అన్ని మంచి పనులే. నువ్వు ఏది చేసినా మంచి పనే. అది అవతల వాళ్ళకి కానీ నీకు కానీ
ఎటువంటి అపకారం జరగకుండా ఉన్నంత వరకు అది ఉపకారమే. ఉపకారం నీకు నువ్వు చేసుకోవచ్చు. అందుకనే ఉపకారం నీకు ఉపకారం అనేదాన్ని వదిలేశాడు అక్కడ. మళ్ళీ అవతల వాళ్ళకి చేసేదాన్ని పరోపకారం అన్న. ఉపకారం అంటే అవతల వాళ్ళకి చేసేదనే కదా అర్థం. ఉపకారం అనేది నీకు నువ్వు చేసుకునేది కూడా ఉపకారమే. అందుకని పరోపకారం అంటే అవతల వాళ్ళకి నీ దాన్ని చేసుకున్న తర్వాతను నీతో పాటు నువ్వు అవతల వాళ్ళకి చేయగలిగిన ఉపకారం ఏదైనా ఉంటే అది పరోపకారం. ఇవన్నీ ఏది చేసినా కూడా ఒకే ఒకటి ఏంటంటే నువ్వు ఫలితాన్ని ఆశించు, అది వదిలేయాలి. నీ పని ఏదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. గుడికి వెళ్ళామా, దండం పెట్టుకున్నావా, ప్రదర్శనలు చేసుకున్నావా, తీర్థం తీసుకున్నావా, వచ్చేసామా, అయిపోయింది. నేను గుడికి నీకోసం ఎందుకోసం వచ్చాను, లేకపోతే అందుకోసం వచ్చాను, నువ్వు నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగినప్పుడు ప్రయోజనం లేదు. మనం బయట మెట్ల మీద కూర్చున్నాడికి మనకి తేడా ఏమవుతుంది. బయట ఏమో వాడు బయట కూర్చున్నాడు. ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవుతారు సార్. మామూలు గుళ్ళు అంటే ఓ కోరికల లిస్ట్ ఉంటూ ఉంటది. ఆయన్ని చూసిన దాంట్లో అసలు ఏం అడగాలి మనం ఇప్పుడు దాకా విజయుల ముందు దాకా కానీ బంగారపు వాకిల్ దాకా కానీ అనుకుంటా ఉంటారు ఇది అడగాలి ఇది అడగాలి. ఆ ప్రిమిసెస్ లోకి ఎంటర్ అయిపోయాక అలా చూస్తూ వెళ్తున్నప్పుడు గాని అసలు ఇంకా ట్రాన్స్ లో ఉంటాం గాని ఇవన్నీ రావు. అప్పుడు బయటకు వచ్చాక మళ్ళీ అనిపిస్తుంది అనమాట. మళ్ళీ తీర్థం తీసుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు అయ్యో మనం ఇది అనుకున్నాము. అక్కడ దివ్యమంగళ స్వరూపం కింద నుంచి పై దాకా ఆపాద మస్తకం కిరీటం దాకా చూసుకునేటప్పటికే నీకు టైం సరిపోయిపోయింది. బయట ఇంకా నువ్వు కోరికలు చెప్పుకొని గుర్తు చేసుకునే ఆలోచన ఎక్కడ ఉంది? ఆ టైంకి వచ్చేటప్పటికి ఆ మంగళమూర్తిని చూసేటప్పటికి నీకు ఆ సెక్కడికి వెళ్ళిపోతుంది. అందుకనే మనకు ఇప్పుడు చెప్తారు, ఇదివరకంటే మనం ఎక్కడ చూసినా కళ్ళు మూసుకుని చూసేవాళ్ళం. తెలంగాణ కళ్ళు మూసుకునేసి దండం పెట్టుకుంటాం. ఈ మధ్య కొత్తగా ఏంటంటే ఉండేది అరక్షణం నువ్వు కళ్ళు మూసుకునేందుకు కళ్ళు తెరిచి చూడు అని చెప్పి. అంటే ఒక ఆయన అంటే ఈ మాట చెప్తే పాపం ఆయన పామరుడు, ఏమి తెలియని వాడే. ఆయన అంటాడంట, ఓ అంత పెద్ద స్వామిని కళ్ళు తెరిచి చూడటమా, కళ్ళు మూసుకుని మనసుతో చూడాలి అని చెప్తాడు. అది కూడా నిజమే కదా సార్. నిజమే. పామరుడు అని ఎందుకన్నానంటే ఆయన చెప్పిన కూడా ఆయన పామరుడు కానీ వాళ్ళు ఆ ఐక్యం దాంట్లో స్వామిని పూర్తిగా మానసిక స్థితిలో అనుభవించటం అనేది ఉంది. అది అది అట్లా సాధ్యం, కళ్ళు మూసుకున్నప్పుడే సాధ్యం అవుతుంది. ఎందుకంటే వైబ్రేషన్ ని కళ్ళు మూసుకున్నప్పుడే ఫీల్ అవ్వగలం. కళ్ళు తెరిచి ఉన్నంత వరకు అలంకరణ నామం దాని మీదే కాన్సన్ట్రేషన్ అనేది వెళ్తూ ఉంటది. మన కళ్ళు తెరుచుకున్నప్పుడు మన యొక్క ఏకాగ్రత 4 వైపులకి వెళ్తుంటది. అందుకనే మనం నిన్న బుక్ లో చెప్పినప్పుడు కూడా ముందు స్టార్ట్ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని స్టార్ట్ చేయి, తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత నువ్వు కళ్ళు తెరిచినా కూడా నీకేం తేడా రాదు అని చెప్పి మనం మన పవర్ ఆఫ్ లో కూడా చెప్పి, ఇక్కడ కూడా అదే నువ్వు మానసిక స్థితి ఏదైతే ఉందో నీకు అది పూర్తిగా అక్కడ లగ్నం అయిపోయింది. సార్ రెండో శ్లోకం సారాంశం కూడా మీరు చెప్తారు. అదే నేను అనుకుంటున్నా, ఇందాక సన్మార్గం అన్న దగ్గరే స్టార్ట్ చేసేసారు, రెండోది సగం అయిపోయింది. ఇంకా జ్యోతి చెప్పాల్సిన కంటెంట్ మొత్తం వెళ్ళిపోతుంది అనుకుంటున్నా బుక్ లో చూసి. నేను బుక్ మూసేసా, మీకు అవసరం లేదు. అలా ఫ్లో లో అది కూడా వచ్చేసింది. ఇంకా బుక్ లో చూసి చెప్పారని కాదు, అదే దాన్నే బ్రేక్ చేయడానికి ట్రై చేసింది జ్యోతి ఇందాక, ఏ మార్గం అని, కానీ అది అవ్వాల. ఓకే జ్యోతి, క్లోజింగ్ ప్రేయర్. ఇంకొక శ్లోకం అవ్వదు. రేపు కూడా నీదే క్లాస్, రేపు నీదే క్లాస్, పర్లేదు. ఓకే, ఎండింగ్ ప్రేయర్. యోగీశం సచ్చిదానందం వాసుదేవం రజప్రియం ధర్మ సంస్థాపకం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.